నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి మరొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. సో చాలా మందికి ఈపీఎఫ్ సంబంధించిన అనేక రకాల సమస్యలు అయితే ఉంటాయి కదా. అయితే వీటి నుంచి ఎట్లా గట్టెక్కాలి, ఎవరిని కనెక్ట్ అవ్వాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో చూపించబోతాను అనమాట. ఓకేనా? సో మీరు స్క్రీన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిదేశపడే కింద సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ఎందుకంటే లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వైరీ అలాగే ఎట్లాంటి సర్వీస్ కావాలో నేనైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. పెయిడ్ సర్వీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈ వీడియోలో సో చాలా మందికి ఈపీఎఫ్ సంబంధించిన అనేక రకాల సమస్యలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా చాలా మంది యూఎన్ నెంబర్స్ అనేవి డియాక్టివేట్ అవ్వడం, ఫ్రీజ్ అయిపోవడం కానివ్వండి, లేకపోతే ఫ్రాడ్ యాక్టివిటీస్ జరిగి సో వాళ్ళకి సంబంధించిన యూఎన్ నెంబర్ డియాక్టివేట్ అయిపోవడం కానివ్వండి. ఓకేనా? అట్లాగే కొంతమంది ఫ్రాడ్ ఐడీస్ అని క్రియేట్ చేసేసి సో వాటిలో ఎగ్జిట్ డేట్ అనేది డెత్ అని చెప్పేసి మార్చేయడం, ఎట్లాంటివి చాలా మందికి అయితే ఉన్నాయి. చాలా మంది కాంటాక్ట్ అయ్యారు కూడా. అయితే ఎట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అనేది సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద. ఓకేనా? మనకేంటంటే నిధి యాప్కి ఇక్కడ 2.0 అనేది క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారండి. ఈ మంత్ 27 తారీఖున మార్చి 27 తారీఖున మనకి నిర్వహిస్తున్నారు అనమాట. అయితే ఏ ఆర్ఓస్ అంటే ఏ రీజనల్ ఆఫీస్ వాళ్ళు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేశారు. అండ్ ఎక్కడెక్కడ ఏ వెన్యూస్ అనేది కూడా క్లియర్ గా మనకి ఏంటంటే ఈ యొక్క నిధి యాప్ కింద 2.0 సంబంధించిన పీడిఎఫ్ లో ఉన్నాయి. ఓకేనా? సో డిస్క్రిప్షన్ లో మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. సో మీరైతే క్లియర్ గా ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. ఓకేనా? ఏ రీజనల్ ఆఫీస్ వాళ్ళు ఏ జిల్లాలో ఉన్న ఆ వెన్యూకి వెళ్ళాలి అనేది క్లియర్ గా అక్కడైతే ఉంటుంది. అయితే చాలా మందికి సార్ వెళ్ళినా మాకు వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారు. సో మీరు ప్రాపర్ గా ఏదైనా ప్రాపర్ గా వెళ్ళి ప్రాపర్ గా అడిగితే కనుక మీకు ప్రాపర్ గా మీకు సమాధానం వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో ఏ రీజనల్ ఆఫీస్ వాళ్ళు ఆ రీజనల్ ఆఫీస్ సంబంధించి లేదా పర్టికులర్ వాళ్ళు ఇచ్చిన జిల్లా ఏదైతే ఉందో సో అక్కడ ఆ వెన్యూకే వెళ్ళండి. సో ఎవరు పడితే వాళ్ళైతే వెళ్ళకండి. ఓకేనా? సో నాకు సంబంధించిన మెంబర్ ఐడి సంథింగ్ ఏదో స్టేట్ లో ఉంది. సో నేను ఎక్కడికి వెళ్తాను, హైదరాబాద్ వెళ్తాను అంటే అట్లా కాదు. సో మీ పర్టికులర్ మెంబర్ ఐడి ఎక్కడైతే లింక్ అయ్యిందో సో ఆ రీజనల్ ఆఫీస్ కి అయితే మీరు వెళ్ళలేని పక్షంలో మీ దగ్గర ఉన్న రీజనల్ ఆఫీస్ కూడా అంటే ఐ మీన్ ఆ వెన్యూ కూడా దగ్గరలో ఉన్న వెన్యూ కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే, బట్ మీరు రిక్వెస్ట్ చేసి మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళు చెప్తే కనుక తప్పనిసరిగా వాళ్ళు మీకు సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంది. మెయిన్లీ ఎట్లాంటి ఫ్రాడ్లెంట్ ఐడీస్ కానివ్వండి లేకపోతే సంథింగ్ ఏదైనా మీకు ఏదైనా యూఏ నంబర్ డియాక్టివేట్ అయిపోవడం ఇట్లాంటివి జరిగితే సో అట్లాంటి వాళ్ళే వెళ్లి రీసాల్వ్ చేసుకుంటాకైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఏ క్వరీ ఉన్నా మీకు ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా? సో వాళ్ళైతే మీకు ఏం చేయాలి అనేది ఓకేనా సో అసలు ఇనిషియల్ గా వెళ్ళాలి సో ఏం చేయాలి అనేది మీకు క్లియర్ గా చెప్తారు. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇన్ కేసు వాళ్ళు చేయగలిగింది ఉంటే కనుక వాళ్ళైతే అక్కడే చేస్తారు. ఓకే, నో ఇష్యూ. ఓకే, సో మీరు తప్పనిసరిగా ఓకే మీకు ఇష్యూ ఉంది కాబట్టి సో తప్పనిసరిగా వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రాపర్ గా ఏదైనా మీ ఇష్యూ ఏదైతే ఉందో అది రీసాల్వ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి, ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మాత్రమే ప్రతి నెల ఈ టైంలో మీకు వీడియో చేస్తూ ఉంటాను. ఓకేనా? సో అట్లా దానికి సంబంధించిన వెన్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తుంటాను. సో ఓపెన్ చేసి చెక్ చేయండి. ఓకే, ఇదన్నీ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? తప్పనిసరిగా ఆల్ అని చెప్పేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.